హలో బ్యాచులర్ సిస్టర్స్, మీకోసం అయితే ఈరోజు అయితే కొత్త ఐటమ్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే ఏంటి అనుకుంటున్నారా? ఆవకాయ అయితే చేద్దాం అనేసి వచ్చాను అనమాట. ఇప్పుడైతే సీజన్ కదా, మ్యాంగోస్ అయితే మనకి దొరుకుతాయి. సో ఆవకాయ అయితే చేద్దామనేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఏంటంటే 2 మ్యాంగోస్ ఉన్నాయి, డ్రైవి అంటే అదే పచ్చివి ఉన్నాయన్నమాట. ఆ పచ్చివి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా నేనైతే కట్ చేసుకున్నాను. పీజీలో ఇంకా మేమే ట్రై చేద్దామనేసి ఇంకా కొంచెం అయితే 2 మ్యాంగోస్ తీసుకొని ఇలాగైతే పీసెస్గా కట్ చేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. మీకైతే ఈ ప్రాసెస్ కావాలి అంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్రాసెస్ మొత్తం అయితే మీకైతే పెడతాను, ఓకేనా? ఈ ప్రాసెస్ ఎలా చేశాను, ఏంటి చేశాను, ఎట్లా మొత్తం ఏం వేసాను అనేది అయితే మీకు కావాలి అంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశారో లేదో చూడండి, అండ్ లైక్ చేశారో లేదో ఖచ్చితంగా అయితే చూడండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చాలామందికి అయితే నోటిఫికేషన్ అయితే పోతుంది, యూట్యూబ్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ పంపిస్తారు. సో ఈ ఆవకాయ ఎలా చేశాను ఏంటి, ఈ ఆవకాయ ఏంటి ఇలా ఉంది వాటర్ వాటరీగా అని అనుకుంటున్నారా? అలా ఏమనుకోకండి, అదైతే స్వీట్ ఆవకాయ అనమాట. అప్పట్లో అయితే మనకి బెల్లం వేసి కూడా కొంతమంది ఆవకాయ చేసేవాళ్ళు. ఉట్టి అంటే కారము ఆవకాయ ఉంటుంది, ఇంకోటి బెల్లం స్వీట్ ఆవకాయ కూడా ఉంటుంది. మేమైతే స్వీట్ ఆవకాయ అయితే ట్రై చేసామన్నమాట. ఎలా వస్తుంది ఏంటి అనేది చేసిన సెకండరీ అయితే ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటరీగా వచ్చిందనమాట. సో దాన్ని అయితే వేసుకొని మేమైతే రైస్లో మిక్స్ చేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీకు ఈ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా మీకైతే పోస్ట్ చేస్తాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే ఇస్తాను. కావాలి అంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై యూట్యూబ్. బై బై. థ్యాంక్